నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతానికి ప్రస్తుతం మనం చేరుకున్నాం. ఇక్కడి నుంచి మరో 5 కిలోమీటర్ల దూరంలోనే మాసాయపేట కొండలు మనకి రానున్నాయి. ఈ ప్రాంతం నుంచి ఏదైతే ఉదయగిరి దుర్గం అంటే గతంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన నేల ఇది. అలాంటి దుర్గం ప్రస్తుతం బంగారు కొండలుగా పిలువబడుతుందా అనేది ఉదయగిరి ప్రాంత ప్రజలతో పాటు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇస్రో ఇచ్చినటువంటి ఛాయాచిత్రాల ఆధారంగా భూగర్భ జలాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలను ఒకవైపు ఏదైతే కేంద్ర బృందంతో పాటు కేంద్ర గనుల శాఖ ఇప్పటికే జియాలజికల్ సంబంధించినటువంటి సర్వే అధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం మాసాయపేటకు సంబంధించినటువంటి కొండపై ఇప్పటికే 5 ప్రాంతాలలో 46 నమూనాలను కూడా ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ల్యాబొరేటరీ నుంచి వచ్చేటువంటి ఏదైతే బంగారం, రాగి, అక్కడ ఉన్నటువంటి వైట్ స్టోన్ యొక్క పర్సంటేజ్ ఆధారంగా రానున్నటువంటి రోజుల్లో ఉదయగిరి కొండ బంగారు కొండగా పిలువబడుతుందా అనేది ప్రస్తుతం అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. అసలుకి ఉదయగిరి దుర్గంలో ఏం జరుగుతుంది, మాసాయపేట కొండల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో టీవీ45 బృందం అక్కడికి వెళ్ళనుంది. రండి ఒకసారి పోయి చూద్దాం. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం మాసాయపేట వద్ద ఉన్నాం. ఎత్తైనటువంటి కొండలపైకి టీవీ45 బృందం చేరుకుంది. గత 3 నెలల నుంచి కూడా కేంద్ర బృందం సహకారంతో ఏదైతే కేంద్ర గనుల శాఖ తవ్వకాల నేపథ్యంలో మాసాయపేట పేరు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మాసాయపేట ఒక హాట్ టాపిక్గా నిలుస్తుంది. ప్రధానంగా ఈ యొక్క మాసాయపేట ఎత్తైనటువంటి కొండల్లో ఇప్పటికే ఇస్రో ఇచ్చినటువంటి ఛాయాచిత్రాల ఆధారంగా దేశవ్యాప్తంగా కూడా 12 ప్రాంతాల్లో 46 నమూనాలు ఇప్పటికే గనుల శాఖ సంబంధించినటువంటి ఈ యొక్క కేంద్ర బృందం సహకారంతో పూర్తి స్థాయిలో నమూనాలు కూడా సేకరించింది. నమూనాలు సేకరించినటువంటి ఆ విలువైనటువంటి ఖనిజ సంపదను కూడా ఇప్పటికే ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ప్రస్తుతం మనం మాసాయపేట వద్ద ఉన్నాం. మాసాయపేట ఎత్తైనటువంటి కొండల మధ్య టీవీ45 బృందం చేరుకుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క విజువల్స్లో కూడా చూడొచ్చు ఉదయగిరి దుర్గం. ఉదయగిరి దుర్గం అంటే చుట్టూ కూడా ఈ యొక్క దుర్గం చాలా విశాలమైనటువంటి నలమల అడవులతో వ్యాప్తి చెందినటువంటి ఉదయగిరి ప్రాంతం. ఈ ఉదయగిరి ప్రాంతం చుట్టూ కూడా అనేక కొండలు ఉన్నాయి. ఈ అనేక కొండల మధ్య ప్రధానంగా గతంలో ఏదైతే ఇస్రో ఇచ్చినటువంటి ఛాయాచిత్రాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం గనుల శాఖకు సంబంధించినటువంటి జియాలజికల్ యొక్క సర్వే ఆధారంగా గత కొన్ని నెలల నుంచి కూడా ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాసాయపేట ఎత్తైనటువంటి కొండల ప్రాంతంపై ఇప్పటికే నమూనాలు సేకరించడం జరిగింది. ఒక మాసాయపేట ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి ఈ ప్రాంతం. గతంలో ఏదైతే కేంద్ర బృందం గనుల శాఖ ఏదైతే జియాలజీ సర్వే భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే డ్రిల్లింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నమూనాలను కూడా ల్యాబొరేటరీకి పంపించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ లోతైనటువంటి వాటర్ ఉన్నటువంటి ప్రాంతమే ఇక్కడే డ్రిల్ చేయడం జరిగింది. ఈ డ్రిల్ చేసినటువంటి ప్రాంతం ఏదైతే సుమారు 500 నుంచి 1000 అడుగుల లోతులోకి కూడా ఈ డ్రిల్ వేయడం జరిగింది. డ్రిల్ వేసేటువంటి సమయంలో ఏదైతే లోపల ఉన్నటువంటి అత్యంత ఏదైతే విలువైనటువంటి ఖనిజాలు ఒకవైపు బంగారంతో పాటు రాగి, వైట్ స్టోన్ ఈ 3 విలువైనటువంటి ఏదైతే ఖనిజాలు ఇక్కడ ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. గుర్తించినటువంటి ఆధారంగానే గనుల శాఖకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఈ కొండ ప్రాంతంలోనే సుమారు 5 ప్రాంతాలు నమూనాలు సేకరించారు. ఇప్పటికే ఈ ప్రాంతాల వారీగా నమూనాలు సేకరించినటువంటి విలువైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి దొరికినటువంటి రాళ్ళు, అదేవిధంగా మట్టి వీటన్నిటిని కూడా ల్యాబొరేటరీకి పంపించారు. ల్యాబొరేటరీకి పంపించినటువంటి ఈ యొక్క విలువైనటువంటి ఖనిజాలు త్వరలో కూడా వచ్చేటువంటి అవకాశాలు దాదాపు కనపడతాయి. ఆ తర్వాత ఎలాంటి కార్యాచరణ శ్రీకారం చుట్టేటువంటి ప్రస్తుత పరిస్థితులపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదిగో మనం చూస్తున్నాం ఇదే విజువల్స్లో ఈ యొక్క భారీ మిషన్ ఇక్కడే డ్రిల్ చేసేటువంటి మిషన్ ఏదైతే
కేంద్ర బృందం గనుల శాఖకు సంబంధించినటువంటి బృందం అంతా కూడా ఈ మాసాయిపేటకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతుంది. ఇస్రో ఇచ్చినటువంటి ఛాయాచిత్రాల ఆధారంగా భూగర్భంలో ఎక్కడైతే విలువైనటువంటి ఖనిజాలు ఉంటాయో ఆ ఖనిజాల ఆధారంగా కొన్ని ప్రాంతాల వారీగా కూడా నమూనాలు సేకరించారు. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే భారీ యంత్రాంగం ఇది డ్రిల్ చేస్తుంది. డ్రిల్ చేసి సుమారు ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైనటువంటి కొండలు. ఈ TV45 సంబంధించినటువంటి బృందం ప్రస్తుతం మనం ఈ యొక్క విజువల్స్లో చూస్తున్నటువంటి మిషనరీ ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే చాలా గగనమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కేంద్ర బృందం పూర్తి స్థాయిలో రహస్యంగా కూడా వీటన్నిటిని కూడా ఇక్కడ ఏదైతే నమూనాలు సేకరించాల్సినటువంటి ప్రాంతానికి చేరుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో కొంతమంది వర్క్ కూడా చేస్తున్నారు. ఈ వర్క్ చేస్తున్నటువంటి పనితీరు ఏ టైంలో చేస్తున్నారు అనేది మాత్రం ఇంకా అంతు చిక్కినటువంటి పరిస్థితి. ఉదయం పూట చేస్తున్నారా, రాత్రిపూట చేస్తున్నారా? ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బృందాలు కూడా కొంతమంది వర్కర్లు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఈ వర్క్ చేస్తున్నటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆధీనంలో ఉన్నారు. మొత్తం కూడా బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా బయట ప్రాంతం నుంచి వాళ్ళే. మనం చూస్తున్నటువంటి ఈ మిషనరీ XY3 ఏదైతే పూర్తి స్థాయిలో ఈ మిషనరీ ద్వారా గ్రిల్ వేస్తారు. ఆ గ్రిల్ వేసిన తర్వాత లోపల ఏదైతే విలువైనటువంటి ఖనిజాలు ఉంటాయో ఆ ఖనిజాలను కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ మాసాయిపేట ఉదయగిరి దుర్గానికి సంబంధించినటువంటి మాసాయిపేట కొండలో గ్రిల్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విలువైన వస్తువులను కూడా సేకరించారు. వాటన్నిటిని కూడా బాక్స్లో భద్రపరుస్తున్నటువంటి పరిస్థితి. ఇదిగో మన ప్రస్తుతం వీటన్నిటిని కూడా సర్వేలో భాగంగా అక్కడ వచ్చినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా గ్రిల్ చేసినప్పుడు లోపల ఉన్నటువంటి మట్టిని రాళ్ళని వీటన్నిటిని కూడా భద్రపరుస్తున్నారు. భద్రపరిచిన తర్వాత వాటికి కొన్ని ఏదైతే అంకెలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే వాటి విలువ ఎంత ఉండొచ్చు, ఏదైతే ఆ స్టోను ఏదైతే రాయి ఉంటుందో ప్రస్తుతం ఈ బాక్స్లో ఉన్నటువంటి మనం చూడవచ్చు వీటికి ఒక ఫిగర్ను కూడా ఏర్పాటు చేశారు. APM AS25 బాక్స్ నెంబర్ 8 అంటే సుమారు ఎన్ని బాక్సులు ఉంటాయో అన్ని బాక్సుల ఆధారంగా కూడా వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం మనం చూడవచ్చు, ఏదైతే గ్రిల్ చేస్తారో ఆ గ్రిల్ వేసిన తర్వాత లోపల ఈ రాయిని కూడా ఏదైతే ప్రధానంగా మనం చూడొచ్చు, ఈ రాయి ఏదైతే రాయి ఉందో ఈ రాయి ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే విలువైన ఖనిజం బంగారం ఉండొచ్చు, రాగి, అదేవిధంగా వైట్ స్టోన్, ఇలా అనేక నమూనాలను కూడా పరిశీలించారు. గ్రిల్ వేసిన తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ బాక్సుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రపరిచారు. ప్రధానంగా ఈ బాక్సులన్నింటిని కూడా మనం చూద్దాం. ఏదైతే ఒక్కొక్క బాక్స్లో విలువైనటువంటి ఈ వస్తువులన్నింటిని కూడా ఏర్పాటు చేశారు. ఈ విలువైనటువంటి ఖనిజాలు సంపదే రేపు రాబోయేటువంటి ఉదయగిరి చరిత్రను కూడా మార్చివేస్తుందనేది ఒకవైపు ఆశా వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం, ఒకప్పుడు అభివృద్ధి నోచుకున్నటువంటి మెట్ట ప్రాంతం. ఉదయగిరి సుమారు నెల్లూరు జిల్లాకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే బయట ప్రాంతాలకు వలసపోయారు. ఇక్కడ కనీసం ఏదైతే తినడానికి తిండి లేక, ఏదైతే సాగు చేసుకోవడానికి నీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఉదయగిరి మెట్ట ప్రాంతం ఒక్కసారిగా కూడా ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ ఫీల్డ్ అనే ఒక పేరు, ఉదయగిరి గోల్డ్ ఫీల్డ్ అనే యొక్క రూపకరణం కూడా చేసుకోబోతుంది అనేది మాత్రం ఆశా వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా కూడా. ఏదేమైనా మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్లో భారీ ఎత్తున ఉన్నటువంటి TV5 బృందం పైనుంది. ఈ కింద కనపడుతున్నటువంటి లోతైనటువంటి ఈ ప్రదేశం అంతా కూడా ఉదయగిరి దుర్గానికి ఆనుకున్నటువంటి ప్రాంతం. అయితే మనం మాసాయిపేటలో ఉన్నాం. ఉదయగిరి నుంచి కూడా ఒక 7 కిలోమీటర్ల పైన మనం ఉన్నాం. మాసాయిపేట ప్రాంతం నుంచి కూడా 3-4 కిలోమీటర్ల పైకి కూడా మనం వచ్చాము. ఈ 4 కిలోమీటర్ల మేరకు పూర్తి స్థాయిలో ఏదైతే కొండ చర్యలు ఉన్నాయి, కొండ ప్రాంతం ఎక్కేటప్పుడు అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్ర బృందం వీటన్నిటిని కూడా ఎదుర్కొని కేంద్ర గనుల శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇప్పటికే దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సర్వేలు చేస్తున్నారు, నమూనాలు సేకరిస్తున్నారు. ఎక్కడైతే ఖనిజ సంపద ఉంటుందో ఇస్రో ఇచ్చినటువంటి ఛాయాచిత్రాల ఆధారంగా భూగర్భంలో ఉండేటువంటి అత్యంత విలువైనటువంటి ఖనిజాలను కూడా సేకరించేలో భాగంగా ఉదయగిరి మండలానికి సంబంధించినటువంటి మాసాయిపేట ప్రాంతంలో ఏదైతే ప్రధానంగా ఇక్కడ కొన్ని నమూనాలు సేకరించారు. వస్తూ కూడా మనం చూసినటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఎక్కడైతే ఈ యొక్క గనుల శాఖ ఆధ్వర్యంలో నమూనాలు జియాలజికల్ సంబంధించినటువంటి అధికారులు సేకరించినటువంటి నమూనాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే గ్రిల్స్ వేసిన తర్వాత లోపల ఉన్నటువంటి ఖనిజాలు ఏదైతే విలువైనటువంటి ఖనిజాలు రూపంలో ఉన్నటువంటి మట్టి, రాళ్ళు, అదేవిధంగా స్టోన్స్ వీటన్నిటిని కూడా భద్రపరిచారు, ల్యాబొరేటరీకి పంపించారు. రాబోయేటువంటి రోజుల్లో ల్యాబొరేటరీ ఇచ్చేటువంటి రిజల్ట్ ప్రకారం పూర్తి స్థాయిలో ఉదయగిరి అంటే నెల్లూరు జిల్లా గనుల జిల్లా అంటే బంగారు జిల్లాగా మారనుందా అనేది ఒక
నిజమైనటువంటి వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి అవకాశం కూడా దాదాపు కనపడుతుందని చెప్పి ఒకవైపు కేంద్ర బృందం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తవ్వకాల ఆధారంగా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా సుమారు 2000 హెక్టార్లకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా ఇక్కడ గనులు ఏదైతే ఖనిజ సంపద ఎక్కువగా దాగి ఉందని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం ఇప్పటికే కేంద్ర బృందం ఇచ్చినటువంటి యొక్క అధికారులు అప్రమత్తమయ్యారు. వాటి నమూనాల ప్రకారమే ఇప్పటికే 3 నెలల నుంచి కూడా ఈ ప్రాంతాల్లో ఉదయగిరి దుర్గం ఆనుకున్నటువంటి కొండల్లో మాసాయపేట కొండలతో పాటు అదేవిధంగా కొన్ని అగ్ని కొండలు కూడా చుట్టూ ఉన్నాయి. ఒకవైపు ఉదయగిరి నుంచి గంగిరెడ్డిపల్లి నుంచి మాసాయపేట నుంచి కూడా కొండరెడ్డిపల్లి నుంచి గండిపాలెం, ఇదంతా కూడా గతంలో ఏదైతే అత్యంత విలువైనటువంటి సంపద దాగున్నటువంటి కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతంలో తరచూ కూడా అనేక గతంలో మనం చూడొచ్చు గత శతాబ్ద చరిత్ర కలిగినటువంటి ఉదయగిరి దుర్గం శ్రీకృష్ణ దేవరాయలు ఏదైతే ఈ నేలపైన తిరిగినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. అయితే ఏదైతే శ్రీకృష్ణ దేవరాయలు ఈ యొక్క పరిపాలన ఇక్కడి నుంచే సాగించేవాళ్ళు. అప్పట్లో ఏదైతే రాయలసీమ ఆధారంగా వీటన్నిటిని కూడా ఆ జిల్లాల యొక్క పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే పరిపాలన ముందుకు కొనసాగించేవారు. అప్పట్లో ఎక్కువగా కూడా ఖనిజాలు ఎక్కువగా ఇక్కడ ఉండేటువంటి ఆభరణాలు, బంగారు, అదేవిధంగా వజ్ర ఆభరణాలు కూడా ఇక్కడ దాగి ఉండే నేపథ్యంలో తరచూ ప్రతి నిత్యం కూడా అక్కడక్కడ కూడా ఈ యొక్క ప్రధానంగా ఎక్కడైతే బంగారు నిధులు, బంగారు లంకి సంబంధించిన బిందులు ఉంటాయో ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా తవ్వకాలు జరిపేవారు. వాటి మీద ఎప్పటికెప్పుడు కూడా పోలీసులు దాడులు చేసేవారు, వాటిని అదుపులో తీసుకొచ్చే పరిస్థితి. అయితే ఈసారి కేంద్ర బృందం కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ యొక్క తవ్వకాల ఆధారంగా ఇక్కడ అత్యంత విలువైనటువంటి ఖనిజాలు బంగారంతో పాటు రాగితో పాటు వైట్ స్టోన్, ఈ 3 విలువైనటువంటి వస్తువులు ఈ యొక్క కొండ కిందే ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ కొండ కింద వరకు కూడా 500 నుంచి 1000 అడుగుల వరకు కూడా డ్రిల్ వేస్తున్నారు. 500 అడుగులు మాత్రమే ఈ యొక్క మిషనరీ, మనం చూస్తున్నటువంటి మిషనరీ మాత్రం సహకరిస్తుంది. అత్యంత భారీ అయినటువంటి డ్రిల్స్ ఇంకా ఇక్కడికి రావాలా, డ్రిల్లింగ్ వేయాలంటే మిషన్ యొక్క సామర్థ్యం ఇంకా కెపాసిటీ పెంచాలి. కాబట్టి ఆ విలువైనటువంటి ఆ యొక్క బరువైనటువంటి మిషనరీ పైకి తీసుకురావడానికి అవకాశమైనటువంటి అన్ని ఏదైతే మిషనరీ అంతా ఇక్కడ తీసుకురావాలా. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల ప్రకారం ల్యాబొరేటరీకి వెళ్ళినటువంటి ఖనిజ సంపద ఏ విధమైనటువంటి నాణ్యత ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా రానున్న రోజుల్లో ఇక్కడ బంగార గని ఏదైతే ఉదయగిరి కొండంతా కూడా బంగారంతో వ్యాప్తి చెందుతుందనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పట్టణ వాసులతో పాటు నెల్లూరు జిల్లా వాసులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనపడతా ఉంది. చూశారుగా ఉదయగిరి కొండల్లో దాగి ఉన్న ఖనిజ సంపద పరిస్థితి. భారీగా బంగారం, రాగి, వైట్ స్టోన్కు సంబంధించినటువంటి ఖనిజ నిక్షేపాలు ఈ ప్రాంతంలోనే ఉంటాయంటూ ఇస్రో ఇచ్చినటువంటి ఛాయాచిత్రాల యొక్క నేపథ్యంలో భూగర్భ జలాల్లో అత్యధికంగా దేశవ్యాప్తంగా 12 ప్రాంతాలను కూడా ఇప్పటికే కేంద్ర బృందం యొక్క నిక్షేపాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలను కూడా నమూనాలు సేకరించింది. అందులో భాగంగా ఉదయగిరి మెట్ట ప్రాంతం ఉన్నటువంటి మాసాయపేట కొండల్లో ఏదైతే 46 నమూనాలు ఇప్పటికే ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ల్యాబొరేటరీ వచ్చిన తర్వాత రిజల్ట్ తదుపరి వచ్చిన అనంతరం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి ప్రాంతం అభివృద్ధికి నోచుకుంటుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే వరకు ఇక్కడ ఉన్నటువంటి జనానికం ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి దాగి ఉంది. ఇది ప్రస్తుతం ఖనిజ సంపదపై తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో నరేష్, టీవీ 45, మాసాయపేట కొండ నుంచి.